హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకం. నేను మీ షమా. ఇది నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నాను. బ్రెడ్ హల్వా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా పదండి మనం బ్రెడ్ హల్వా తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి నేను బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అదే ప్యాన్లో మనం జీడిపప్పు వేసుకోవాలి. వేసి అందులోని కిస్మిస్ వేసి మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో మనం 1 కప్పు పంచదార వేసుకుందాం. అందులో కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసి ఈ షుగర్ అంతా వాటర్లో బాగా కరిగిపోయి మనకు కొంచెం లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇదిగోండి పాకం బాగా మరుగుతుంది కదా. చాలు, మనకి ఇంత పాకం వస్తే సరిపోతుంది. మనకి ఎక్కువ పాకం అవసరం లేదు. కొంచెం చేతికి ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసాం కదా, అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో వేసాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా చేసుకోవాలి. అంటే బ్రెడ్ అంతా ఈ పాకంలో మొత్తం కలిసిపోవాలి. ఇదిగోండి బ్రెడ్ మొత్తం ఈ పాకంలోని మొత్తం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుందాం. కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ గిన్నెతో గిన్నె పాలు వేసి మొత్తం హల్వా మొత్తం కలిపి ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడికించాలి. పాలు వేసుకోవడం వల్ల హల్వా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి హల్వాలో కొంచెం పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ ఇంకా కాజు ఇందులో వేసేయాలి. వేసి ఒక్కసారి మనం కలుపుకుందాం. చూసారా బ్రెడ్ హల్వా ఎంత సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకున్నామో. ఫంక్షన్లో వెళ్ళినప్పుడు మనకు బ్రెడ్ హల్వా వేస్తూ ఉంటారు కదా. బ్రెడ్ అంతే టేస్ట్ ఉంటుంది, అంతే బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వా. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హల్వా మొత్తం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి బ్రెడ్ హల్వా తయారైపోయింది. మీకు ఈ హల్వా రెసిపీ ఎలాగుంది, నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ 2 చేసుకోండి. థ్యాంక్ యూ.